నేను నిన్న వీడియో ఏం చేయలేదండి. రెసిపీస్ ఏం చేయలేదు వంటవి. నేను కొంచెం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అందుకే ఏం చేయలేకపోయాను. ఊరికే ఒకసారి చూపిస్తున్నానండి ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటనేది, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని. కంటైనర్స్ అన్నీ ఇట్లా ఒకే కలర్లో ఉండేవి తెచ్చుకున్నానండి. అప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండేవి అన్ని సైజులు తెచ్చుకున్నానండి. ఇట్లా సర్దుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి సర్దాల్సినవి. అన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను, ఇంకా సర్దలేదు. ఇంకా చాలా సర్దాలి, తేవాల్సినవి ఉన్నాయండి. ఇంకా ఆరబెట్టుకున్నానండి, అన్నీ తీసుకొచ్చి సర్దాలి. ఈరోజు మా ఇంటి వంట వచ్చేసి ఇవాళ వంకాయ టమాటా, 4 వంకాయలు ఉన్నాయండి. టమాటా కూర వండుతున్నాను. ఎలా చేస్తా ఏంటనేది చూద్దరు కానీ. ఆల్రెడీ తరిగించుకున్నానండి. వంకాయలు 4 వంకాయలు ఉన్నాయి. టమాటా కూర వండుదాం అనుకున్నాను, మరీ పుల్లగా ఉంటుందని 4 వంకాయలు ఉంటే అవి 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తరిగించుకున్నానండి. నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. గిన్నె పెట్టుకున్నానండి, వేడి చేసుకుంటున్నాను. హీట్ అయింది, ఆయిల్ వేసుకుంటున్నానండి. తిరగమూత గింజలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది. సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు అండి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఎండుమిర్చిలో తుంచి వేసుకుందాం. తిరగమూత మాడిపోకుండా వేయించుకుందామండి. దీంట్లోనే పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇది మగ్గించుకుందామండి. ఇంకొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం. మగ్గిందండి, ఇంకా టమాటాలు వేద్దాం ఇప్పుడు. ఇంకా మూత పెట్టేసుకుందామండి, మగ్గిపోతుంది కూర. కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసి ఇంకా మూత పెట్టకుండా ఉంటే మొత్తం మగ్గిపోతుందండి. ఇంకా మళ్ళీ మూత పెట్టిన దగ్గర నుంచి నీరంతా, ఆవిరంతా దాంట్లో పడుతుంది. ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసేసాం కాబట్టి మూత తీసేసి కొంతసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇట్లా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో పైన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసాక వెంటనే కలిపేయకూడదండి.
వాసన అంతా కొంచెం దానికి పట్టేదాకా ఇలా ఉంచాలి. ఒక్క నిమిషం మూత పెట్టి అప్పుడు మూత తీసేసాక కలపాలి. ఇట్లా పైన కలపాలి. ఇంతేనండి, కూర సింపుల్గా అయిపోయింది. ఇంకొక నిమిషం ఉడికితే సరిపోతుందండి, ఇంకా స్టవ్ కట్టేయడమే. ఇట్లా చేసుకున్నాం అనుకోండి కూర, రైస్లో వేసుకోవచ్చు, చపాతీలోకి, దేంట్లో అయినా బాగుంటుందండి కూర. గుజ్జుగా ఉంటుంది కదా కూర, బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. అందరూ చేసేదేనండి, మామూలుగా చెప్తున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండే టమాటా వంకాయ కూర రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.